ఇరాన్ వందలాది మంది ప్రాణాలు తీసింది. దాదాపుగా అక్కడ వినబడుతున్నటువంటి మాట కనీసం 2-3 వేల మందిని చంపేసింది. ఉరేసింది బహిరంగంగా, తగలబెట్టేసింది, కాల్చి చంపేసింది వాళ్ళ సైన్యం. ఒక రకంగా ఎవరైతే ఈ సిగరెట్లు ముట్టిస్తూ దానికి కొమైని ఫోటోల్ని తగలబెడుతూ సిగరెట్లు ముట్టించారో అట్లాంటి వాళ్ళని చంపేసింది. అట్లాగే ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేస్తున్న వాళ్ళని అనేక మందిని చంపేసింది. అదే సందర్భంలో ఒక చక్కటి గేమ్ ఆడుతుంది. అమెరికాను అడ్డుపెట్టి ట్రంప్ తలతెక్కని క్యాష్ చేసుకుంటుంది. ట్రంప్ని పొగిడితే చాలు పడిపోతాడు. మీతో చర్చిద్దాం అనుకుంటున్నాం మా సమస్య పరిష్కారానికి అనగానే ట్రంప్ ముందు యుద్ధపు ఆలోచన పక్కన పెట్టేశాడు. ఈలోపు ఇక్కడ జాగ్రత్తగా లేపడేసింది ఉద్యమకారులు. అంటే ఉద్యమకారులు ఏమనుకున్నారు, వాళ్ళ ఉద్యమం తీవ్రమైతే అమెరికా జోక్యం చేసుకుంటుందన్నారు. వీళ్ళు అమెరికా అధ్యక్షుడు యొక్క తలతెక్కని క్యాష్ చేసుకుంటూ మీతో చర్చలు అనేప్పటికీ అమెరికా అధ్యక్షుడు ఆ కాలక్షేపంలో ఉన్నాడు శుభ్రంగా. ఈలోపు వీళ్ళు ఇక్కడ చంపి పడేశారు. వందల మందిని ప్రాణాలు తీసేసినటువంటి పరిస్థితి ఇరాన్లో దాపురించింది.